నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ఈరోజు మనం ఖైరతాబాద్ చౌరస్తాలోని ఆటో స్టాండ్కి వచ్చాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇవ్వట్లేరని చెప్పి ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు. అలాగే ర్యాపిడో వల్ల, ఈ ఫ్రీ బస్ వల్ల మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి ఆటో డ్రైవరు మన రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. అన్న, మీ ప్రధాన సమస్యలు ఏంటి? ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, మరి ఏంటి ఇస్తురా? సార్ మా స్టార్టింగ్ ఇబ్బందులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే, ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వము 30 సంవత్సరాల కింద ఆటో పర్మిట్లు బంద్ చేసారు. ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ పెరుగుతుందని, ఆటో డ్రైవర్లకి గిరాక్ అవ్వకుండా ఇబ్బంది అవుతుందని రోడ్ పర్మిట్లు బంద్ చేశారు. అంతకుముందు మాకు టీడీపీ గవర్నమెంట్లు, కాంగ్రెస్ గవర్నమెంట్లు, హైదరాబాద్ ఆటో డ్రైవర్లు చాలా స్వేచ్ఛగా బతికారు. రోజు బిర్యానీ తినుకుంటా బతికారు ఆటో డ్రైవర్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆన్లైన్ తీసుకొచ్చారు. అది వరకు ఆన్లైన్ లేదు. ఆన్లైన్ వచ్చిన తర్వాత డిస్టిక్ ఆటోలు సిటీలో ఎంటర్ అయినాయి. ఈ టూ వీలర్ ప్రైవేట్ వైట్ ప్లేట్ ట్యాక్సీకి పర్మిషన్ ఇచ్చారు, డిస్టిక్ ఆటోకి పర్మిషన్ ఇచ్చారు. దీనికి గవర్నమెంట్ మీటర్ లేదు, ఆన్లైన్ వాళ్ళ మీటరే సరిపోతుంది దీనికి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, సిటీలో ఆటోలు ఎక్కువైపోయినాయి. ఈ 14 సంవత్సరాల ముందు మీటరు, 13-14 సంవత్సరాల మీటరు ఆ లెక్కతో ఇస్తున్నారు. కాబట్టి మేము సిటీ డ్రైవర్లం దాదాపుగా 3 లక్షల మంది ఆటో డ్రైవర్లం చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు రోడ్డు మీద వచ్చి ఎవ్వరు అడగట్లేదు. ఎందుకంటే అది 11 రూపాయల కిలోమీటర్ చొప్పున ఇస్తున్నారు, పాతది 20 రూపాయల మినిమం చొప్పున ఇస్తున్నారు. ఈరోజు ఉన్న రేటుకి ఈ 20 రూపాయలు మినిమం 11 రూపాయల కిలోమీటర్ చదిపోదు. కాబట్టి డీజిల్ రేట్లు పెరిగినాయి, వస్తువుల రేట్లు పెరిగినాయి, ప్రతి ఒక్కటి పెరిగింది. కనీసం ఒక కొబ్బరి బండ 20 రూపాయల నుంచి, అప్పుడు ఆంధ్ర ఉన్నప్పుడు 20 రూపాయలు ఉండేది, ఈరోజు 70-80 రూపాయలు అయింది. 20 రూపాయలు అట్టి పనులు ఉన్నది, ఈరోజు 60-70 రూపాయలు డజన్ అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచించి ఈరోజు ప్రజెంట్గా మాకు లెక్కేసి మాకు ఆటో ఛార్జ్ మినిమము, ఎక్స్ట్రా కిలోమీటరు వాళ్ళు సెట్ చేయాలని మా ఒక కోరిక. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరుగుతున్నాయి. లాస్ట్కి 4 రూపాయలు బస్ మినిమం ఉన్నది ఆంధ్ర టైంలో, 4 రూపాయలు 5 రూపాయలు. ఈరోజు 15 రూపాయలు ఆర్డినరీ బస్సుకి, 20 రూపాయలు ఎక్స్ప్రెస్కి మినిమం ఉంది. ఆటో మినిమం కూడా 20 రూపాయలే ఉంది. ఒక్కరెక్కే బస్సుకి 20 రూపాయలు మినిమము, ముగ్గురెక్కే ఆటోకి కూడా 20 రూపాయలు. దీని అన్ని గవర్నమెంట్ ఆలోచించి ఈ కొత్త రేటు ఫిక్స్ చేయాలని మా యొక్క కోరిక. అది ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలోకి వచ్చినాక ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 12,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఇవ్వలేదండి, ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు 12,000 ఇస్తామన్నది వాళ్ళు ఫ్రీ బస్ చేసినందుకు ఇస్తామన్నారు. అయితే ఆ ఫ్రీ బస్సు వల్ల మా సిటీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, అది డిస్టిక్ వాళ్ళకి మాత్రమే ఇబ్బంది ఉంది. ఇక్కడ సిటీ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉందంటే, సర్వీస్ టికెట్ సిస్టమ్గా తోలుకునే వాళ్ళకి ఇబ్బంది. ఏదో ఫ్రీ బస్ వచ్చినప్పుడు 1-2 నెలలు ఇబ్బంది పడినాము, తర్వాత మాకు ఫ్రీ బస్తో ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు ధరలు పెరిగినట్టు మినిమం ఛార్జ్ పెరగాలి, కిలోమీటర్ పెరగాలి. ఆ 12,000 ఏదో వాళ్ళకే, సిటీ డ్రైవర్ల 12,000 కూడా డిస్టిక్ వాళ్ళకి 24,000 ఇవ్వండి, మాకు ఇబ్బంది లేదు. మా సిటీ డ్రైవర్లకి ఏంది, కేవలం మీటర్ పెంచండి, కిలోమీటర్ పెంచండి, ఆన్లైన్ తప్పచెప్పారు. ఈ డిస్టిక్ ఆటోలకు ఆన్లైన్ పర్మిషన్ తీసేయండి ఖచ్చితంగా, సిటీలో ట్రాఫిక్ తగ్గుతుంది. ఈ టూ వీలర్ వైట్ ప్లేట్కి పర్మిషన్ తీయొచ్చింది, అది అన్లీగల్. అది ఇప్పుడు ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి వచ్చి నడుస్తున్నాయి,
మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. 2 వీలర్స్కి ఏ రకంగా ఇచ్చారు మీరు పర్మిషన్లు? సిటీలో పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది? మరి హైదరాబాద్ ఆటో డ్రైవర్లు ఏ రకంగా బతకాలి? మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము. గవర్నమెంట్ జీతాలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. గవర్నమెంట్ జీతాలు ఎంత పర్సంటేజ్ పెరిగిందో మాకు తెలీదా? మాకు తెలుసు కదా, మేము సిటీలో ఆటో తోలుతున్నాం, సిటీలో బతుకుతున్నాం, మేము ఇళ్ళలో కిరాయికి ఉంటున్నాం, అన్ని రెంట్లు కడుతున్నాము. మరి ఇప్పుడు ఏదైతే మీ ప్రధాన సమస్య, మీ డిమాండ్ ఏంటి అంటే వైట్ ప్లేట్ను తీసేయాలి, ఏదైతే 2 వీలర్స్ ర్యాపిడ్ అని ఇవన్నీ వచ్చినాయో దీనివల్ల నష్టం జరుగుతుందంటారు. దీనివల్ల ఆన్లైన్ తీసేయాలండి. ఆన్లైన్ తీసేయాలి. డిస్టిక్ ఆటోలకి ఆన్లైన్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి. సిటీ 2 వీలర్ వైట్ ప్లేట్కి పర్మిషన్ ఆన్లైన్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి. మీకు అంతగా 2 వీలర్ నడపాలనుకుంటే ఆటో డ్రైవర్కి కాకి చొక్కా ఇచ్చినట్టు కాకి చొక్కా ఇవ్వండి. దానికి ఒక మీటర్ గవర్నమెంట్ ఫిక్స్ చేయండి. ఓలా వాళ్ళు ఎవరండి మీటర్ ఫిక్స్ చేయడానికి? గవర్నమెంట్ ఇవ్వాలి. దానికి ఒక మీటర్ ఉండాలి, దానికి ఒక గవర్నమెంట్ సీల్ ఉండాలి, దానికి ఒక ఇన్సూరెన్స్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. సంవత్సరానికి ఆటోకి ఫిట్నెస్ ఉంది కదా, ఆటో ఫిట్నెస్ ఉంది, దానికి కూడా ఫిట్నెస్ పెట్టాలి. దానికి కూడా ఎల్లో కలర్ చేయాలి బండికి. కస్టమర్కి కూడా డబల్ హెల్మెట్ పెట్టాలి. ఇవన్నీ మీరు సెట్ చేసి 2 వీలర్ తీసుకురండి, మేమేం బాధపడము. సిటీ డెవలప్ అవుతుంది, 2 వీలర్ ఉండాలి, లేదని మేము అంటలేము. డబల్ హెల్మెట్ పెట్టండి, కాకి చొక్కా ఇవ్వండి, 2 వీలర్కి ఫిట్నెస్ పెట్టండి, ఇన్సూరెన్స్ పెంచండి. దానికి వెనక కూర్చున్న కస్టమర్ ఏదైనా కింద పడిపోతే ఎవరు రెస్పాన్స్? ఓలా వాడే రెస్పాన్స్. ఓలా వాడెవడు గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేయడానికి? మీరు ఇచ్చారు పర్మిషన్ వాళ్ళకు, ఓలా వాళ్ళకి. ఇప్పుడు మా మీద పెత్తనం చెలాయిస్తుండ్రు. వాడెవడండి మాకు మీటర్ ఇవ్వడానికి? వాడెవడు మాకు? మేము 10 రూపాయలు ట్రాఫిక్లో ఎక్కువ అడిగితే ఆటో ముండా కొడుకు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తుండంటారు. పొద్దున 100 రూపాయలు మీటర్ చూపిస్తారు, సాయంత్రం 200 మీటర్ చూపిస్తారు. అది ఎక్స్ట్రా డిమాండ్ కాదా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆన్లైన్లో లెక్కేస్తున్నారు. కస్టమర్లు కూడా గమ్మున నోరు మూసుకొని ఇస్తారు. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి. మీరు కూడా ర్యాపిడో ఓలా నడుపుతున్నారా? మేము ఎప్పుడో ఒకసారి నడుపుతామండి. ఆ డబ్బులు ఇస్తే మాకు కిరాయిలు కూడా రావు. ఈ రోజు 300 నుంచి 500 వరకు ఆటో రెంట్లు అయిపోయినాయి. డబ్బులు వస్తలేవు మాకు. గవర్నమెంట్ తోని మీకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ తోని మీకు ఏదైనా ఆటో డ్రైవర్లు యూనియన్ సంబంధించిన వాళ్ళతో ఏదైనా మీటింగ్ లాంటిది రవాణా మినిస్టర్ తో కానీ ఏమైనా మీటింగ్స్ జరిగాయా? ఎవ్వరు రాణిస్తలేరు సార్ మమ్మల్ని. మేము ఎక్కడికి పోవాలి? ఏ మీటింగ్లు లేవు. అక్కడ ధర్నా చౌక్ లో కూర్చుంటారు, 1 రోజు 2 రోజులు స్ట్రైక్ చేస్తారు. మీలాంటి వాళ్ళు వస్తారు, 2 మాటలు అడుగుతారు, టీవీలో చూస్తారు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ధర్నా కూర్చున్నప్పటి నుంచి తెలుస్తుంది. ధర్నా కూర్చున్నారు, అక్కడ మీటింగ్లు అవుతున్నాయి, ఈ డిమాండ్ ఉన్నాయి. గవర్నమెంట్కి అన్నీ తెలుసు, ఎందుకు పట్టించుకుంటలేరు వాళ్ళు? దేని గురించి పట్టించుకుంటలేరు? రోజు కోట్ల రూపాయల బిజినెస్ ఆన్లైన్. అది 4 లక్షల బైకులు ఉన్నాయి. ఈ రోజు తగ్గింది వాళ్ళ కమిషన్, 15% తీసుకుంటున్నారు. 20 నుంచి 25% కమిషన్ తీసుకున్నారు. 4 లక్షల బైకులు. నేను చదువుకోలేదు, నాకు లెక్కలు రావు. కేవలం ఒక్క బైక్కి 100 రూపాయల కమిషన్ అంటే 4 లక్షల బైక్కి ఎన్ని డబ్బులు అయితే మీరే లెక్కేయండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ర్యాపిడో ఓలాని మొత్తం బ్యాన్ చేయాలంటారా? ర్యాపిడో ఓలాని బ్యాన్ చెయ్యమంటలేం సార్. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, మేము కూడా తోలుతాము. మాకు గవర్నమెంట్ సరైన మీటర్ రేట్ ఫిక్స్ చేయాలి. ఈరోజు కిలోమీటర్ ఫిక్స్ చేయాలి. ఎందుకంటే ఓలా ఊబర్ వచ్చింది, కస్టమర్లకు అందరికీ అనుకూలంగా ఉంటుంది, మాకు కూడా అనుకూలంగా ఉంటుంది. మేము వెళ్తాము, మేము ఓలాలో తోలుతాము. మాకు సరిపోంది, మేము ఓలాలో తోలమంటే ఎట్లా తోలుతాం సార్? వాళ్ళ పొద్దు ఖచ్చితంగా పెంచాలి సార్. గవర్నమెంట్ జీతాలు పెరిగినాయి. 4 రూపాయలు 5 రూపాయలు ఉన్న బస్సు 15 రూపాయలు 20 రూపాయలు ఆర్టీసీ బస్సుకి అయింది. అదే 20 రూపాయలు ఈరోజు ఆటో మినిమం ఉంది. మరి ఇది ఎట్లా అంటారు సార్? ఇదేం న్యాయము? గవర్నమెంట్ కనిపిస్తలేదా? ఆటో అన్నం తినడా?
మేము తెలంగాణ రాకముందు ప్రతి డ్రైవర్ హోటల్లో దర్జాగా భోంచేసేటోడు. ఈరోజు 5 రూపాయలు భోజనం తింటున్నాం మేము ఆటో డ్రైవర్. కావాలంటే వీళ్ళకి అడగండి, 5 రూపాయలు భోజనం తింటున్నాం. అది ఏం లేదు సార్. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెంచుకుంటారు డబ్బులు. మాకు మాత్రం ఎవరు పెంచారు. ఎందుకు? ఆటోళ్ళు ఏమి విలువ లేదు ఆటోకి. ఆటో విలువ లేదు. ఎక్కువ ఆటోలు అయిపోయినాయి. ఎన్నో ఆటోలు అంటే ఒకప్పుడు బాగుండే. ఇప్పుడు మళ్ళీ ఆయన సీఎం సార్ మళ్ళీ అది ఓపెన్ చేశాడు. ఆటోలు ఎక్కడున్నా అక్కడ ఆటోలు పని. ఆటో రానోడు కూడా ఆటో తీసుకుని పెట్టుకున్నాడు. ఇక పాటోళ్ళు ఎక్కడ ఉంటారు? యూనియన్స్ అనేది ఏం లేదు సార్. ఎవరికి యూనియన్? ఎక్కడ యూనియన్? నేను పని చేస్తే నాకు డబ్బులు, ఈయన పని చేస్తే నాకు డబ్బులు. ఏ యూనియన్ ఏమిస్తాడు? అది టూ వీలర్ అది ఏంటంటే సార్, అది గోవా అనేది నడిచిపోతుంది సార్. అది గోవా అదర్ స్టేట్ నడిచిపోతుంది. మన తెలంగాణ ఎవడంటే ఆడు వైట్ ప్లేట్ పెట్టుకొని నడిపేయడము అది తప్పది. ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్ సార్? మేము ఎల్లో ప్లేట్ పెట్టుకోవాలి, కిరాయి బండ్లు నడిపించుకోవాలి. ఓలా డీజిల్ రేటు మామూలు సార్. మా ఆటో గురించి మాట్లాడదు. మా డీజిల్ గిల్లు బాకెందుకు సార్? మేము గ్యాస్తో నడిపించాలి. మాకు ఇస్తుండు. ఇప్పుడు మార్జిన్ మనీ ఎంత ఇస్తుండు? ఎంత ఎంత ఇప్పుడు హైయెస్ట్ అంటే ఒక 140, 160 అంటే అది 12-13 కిలోమీటర్ పోవాలి. 12-13 కిలోమీటర్ పోతే మాకు 160 రూపాయలు, 140 రూపాయలు. అది కూడా కాంపిటీషన్. ఒక్క బుకింగ్ చేస్తే 10 మంది ఎత్తేస్తారు. అందులో ఆ 10 మందిలో లక్కీ ఎవడో వాడెళ్ళాలి. అందరు 450, 500 రూపాయలు కిరాయిలు కడుతున్నారు. ఎవరు? గవర్నమెంట్ మాకేమి ఇస్తారు సార్? మాకు ఏమి ఇయ్యదు. మాకు ఇచ్చేది పబ్లిక్. 12,000 ఇస్తుంది కదా సంవత్సరానికి గవర్నమెంట్. ఏమైంది? అయిపోయి గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాయి. అంతా ఏమి ఇస్తాడో ఏం చేస్తాడో మనకేం తెలుసు సార్. ఆయననే అప్లాలు ఉన్నాడు, అది ఉన్నాము, ఇది ఉన్నాము, ఏదో అడ్జస్ట్మెంట్ చేసి చేస్తున్నాం అంటారు. మాకు ఎవరు చేయరు సార్. మాకు మేమే చేసుకోవాలి. ఇంకా ఓలా, ఊబర్ ఇది ఒక దిక్కలు మంచిగా ఉంది. కానీ దీంట్లో ఏంటంటే వాళ్ళు పెంచొచ్చు. వాళ్ళు ఎందుకు పెంచారు? మాకు గవర్నమెంట్ రేటు మీటర్ పెరగాలి. మాకు 20 రూపాయలు అంటే ఎన్ని సంవత్సరాలు? 15-16 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుంచి అదే రేటుతో నడిపిస్తున్నాం ఇప్పుడు మేము. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి చూడండి, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎక్కువ జీతాలు ఎక్కువాలంటే వాళ్ళే పెంచేసుకుంటారు. వాళ్ళే వేసేసుకుంటారు. పబ్లిక్ ఎక్కుతారు. మా దాంట్లో వాళ్ళు ఎక్కుతారు సార్, ఎక్కరు. మాకు కూడా మీటర్ రేట్ పెరగాలి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత పెరగాలి అసలు? 20 రూపాయలే. అప్పటి నుంచి కూడా 20 రూపాయలే. అందులోనే ఎన్ని 20 రూపాయలు ఉన్నాయి. పెరగలేదు. రేటు పెరగలేదు, ఏం పెరగలేదు. ఆడ ఓలా, ఊబర్ కూడా ఎందుకు ఇస్తున్నాడు? ఇప్పుడు మీరంతా కిరాయిగా ఉంటున్నారు ఇక్కడ? ఓన్ హౌస్ ఉంది సార్. ఓన్ హౌస్ నాకుంది. చాలా మట్టుకు కిరాయి ఆటోలు చాలా మంది ఉన్నారు పాపం. చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. చాలా కష్టం. పిల్లల్ని చదివించుకోలేరు. ఆ రేషన్ బియ్యం తినాలి, అవి తినాలి. ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు లేదు. డౌన్. मेरा क्या है साहब, ये देखो ओला उबर रैपिडो चल रहा, सब जने चला रहे. अब इसमें फेयर मीटर बढ़ा के दे दिए तो हमारे को कोई आपत्ति नहीं है ना. हमारे को किससे भी कंसर्ट ही नहीं है. बस फ्री करे होंगे, अब क्या भी कर लो, वो आपका प्रॉब्लम है. हमारे को जो तकलीफ हो रही है हम वो जाहिर कर रहे. अब हम भी क्या है, ओला उबर रैपिडो हर इंसान चला रहा और कॉमन हो गया. अब व्हाइट प्लेट वाले चला ले रहे, उनको कुछ पकड़ना, कुछ करना नहीं है. अब हमारे को अगर यूनिफॉर्म नहीं है तो चाला ना करते, वो फाड़ो, ये फाड़ो, और ट्रैफिक देख रहे. हमारे को भी तो पैसे पड़ना ना. सिलेंडर क्या था, आज क्या हो गया. और सब किराए के घरों में और डेली खाना कमा के खाने वाला इंसान है. और हमारे को नहीं देख रहे, दूसरों को देख रहे. और उन लोग आगे बढ़ रहे, हमारे को आगे बढ़ने का मौका नहीं मिल रहा. रैपिडो में देख लो, अब 29 रुपीज पर डे हो जा रहा. फिर उन्होंने एक बुकिंग मारे के इतने पैसे उबेर वाले और ओला वाले पकड़ ले रहे. तो हमारे को प्रॉफिट क्या हो रहा? हम 2-2 किलोमीटर 3-3 किलोमीटर पिकअप करे, फिर हमारे को 60 रुपए मिल रहा ज्यादा से ज्यादा. 3 किलोमीटर को मिनिमम 60 रुपए रैपिडो में. कितना परसेंट कट कर रहे? 29 रुपीज पर डे 29 रुपीज. एक बुकिंग मारो या 100 बुकिंग मारो. अब 100 बुकिंग तो कोई इंसान मारता नहीं. अगर बहुत हो गया शाम तक 6-7 बुकिंग मारे ट्रैफिक के हालत के हिसाब से, और आपको 3-3 किलोमीटर पिकअप कर रहे, लोकेशन पे जाते कि वहां पे कैंसिल हो रहा. कैंसिल हुआ तो कस्टमर को रिमार्क नहीं आके हमारे को कैंसिल में डाल के माइनस डाल देके आपको बुकिंग कम कर रहे. क्या बोले तो रेटिंग कम हो जा रहे बोल के. तो కుక్కలాగా పనిచేయాలి సార్. మేము కుక్కలాగా పనిచేయాలి. ర్యాపిడో కుక్కలాగా అంటే కుక్కలు ఎలా తిరుగుతాయి అలా తిరగాలి మేము గల్లీ గల్లీకి.
వాడు 2 కిలోమీటర్ దూరం ఉంటుంది, అక్కడ పోయి పికప్ వాడి ఇష్టం, వస్తా లేకుంటే క్యాన్సల్. 2 కిలోమీటర్ పోతాం, అక్కడ పోతే క్యాన్సల్. అది ఏం రావు మాకు మనీ, చలో క్యాన్సల్. ఇంకోటి వాడు మళ్ళీ 1.5 కిలోమీటర్ ఇస్తాడు, మళ్ళీ అక్కడ పరిగెట్టాలి. ఎవరు ఇస్తారు సార్? మేమే కష్టపడాలి, కుక్కలాగా పని చేయాలి అంతే, ఏం లేదు ఆడ. కొంచెం మారాలి, మాకు కూడా మీటర్ రేట్ పెరగాలి. ఒక రేట్ పెరిగితే అప్పుడు 15 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఎంత పెరగాల గవర్నమెంట్ నిర్ణయించాలి. వాళ్ళు ఎప్పుడు నిర్ణయిస్తారు, మేము ఎప్పుడు నడిపాము, ఎప్పుడు బాగుపడతామో తెలియదు. ఇక అప్పటి వరకు మాది అంతే. చెప్పండి కదా. సార్ అందరూ ఫ్రీ బస్ అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్రీ బస్ ఏదో ఆలోచించి తీసుకొచ్చారు. ప్రతి డ్రైవర్కి, ఆటో డ్రైవర్కి 12,000 ఇస్తామన్నారు. అది డిస్టిక్ వాళ్ళ గురించి. మాకు సిటీలో ఆ ఫ్రీ బస్తో ఏం సంబంధం లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు అదొక మంచి పని చేసిండ్రు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్స్ హైదరాబాదులో ఉన్నాయి. మెంటల్ హాస్పిటల్ కావచ్చు, టీబీ హాస్పిటల్ కావచ్చు, డెలివరీ నీలఫర్ కావచ్చు, కోరంటి కావచ్చు, గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నాయి. అర్ధరాత్రి బీదవాడికి డిస్టిక్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫ్రీ బస్ వేసుకొని హైదరాబాద్కు చేరుకుంటారు. వాళ్ళ గురించి చాలా బాగుంది. ఈ 20 రూపాయలు 30 రూపాయలు ఫ్రీ టికెట్కి డబ్బులు మిగిలినంత మాత్రాన సిటీ వాళ్ళకు పెద్దగా ఏమీ ఒరిగేది లేదు. ఒక బీదవాడికి ఒక జబ్బు వచ్చినప్పుడు, ఏదన్నా గుండె నొప్పి వచ్చినప్పుడు, ఏదో వచ్చినప్పుడు వాళ్ళకి ఈ ఫ్రీ బస్ అనేది చాలా సహాయపడుతుంది. ఎందుకంటే ఆ ప్రతి హాస్పిటల్లో ఉండేది సేవ చేసేది పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, మగవాళ్ళకు కానీ, ముసలి వాళ్ళకి కానీ, ఆడవాళ్ళ సేవలు, హాస్పిటల్ సేవలు ఆడవాళ్ళు ముందు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఫ్రీ పెడితే మాకు చాలా సంతోషం. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఫ్రీ బస్ పెట్టిర్రు అంటే ఉట్టిగా తిరగనికే కాదు, అది ఏదో చెప్తారు. ఉట్టిగా వాళ్ళకేం పని పాట లేకుండా ఉట్టిగా ఎవరు తిరగదు. ఏదో సరదాగా 1-2 నెలలు తిరిగారు. ఒక్కటి తెలంగాణ ప్రజలు ఏం ఆలోచించాలంటే, ఈ మాట మాట్లాడే ముందు డిస్టిక్లో, పల్లెటూర్లలో, విలేజ్లలో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్ధరాత్రి ఏదన్నా అయింది అంటే వాళ్ళు ఆ మనిషిని తీసుకొని, పేషెంట్ని తీసుకొని హైదరాబాద్కు రావాలంటే చాలా అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్ డిపోలో దిగి ఏ ఆటో డ్రైవర్కో 100 రూపాయలు ఇస్తే, ఒక ఆటో డ్రైవర్కి 100 రూపాయలు ఇస్తే ఆటో డ్రైవరు తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వరకు దింపేస్తాడు. అది బీద వాళ్ళకి, జబ్బు వచ్చిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఆటో డ్రైవర్ ఇప్పుడు కొంతమంది ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్ వల్ల సమస్య ఉంది, మేము బతకలేకపోతున్నాం అని చెప్పి ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. మీరేమో ఆ ఫ్రీ బస్ వల్ల ప్రాబ్లం లేదు, మాకు డిస్టిక్లలో మంచిగా జరుగుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. ఫ్రీ బస్ అనేది హైదరాబాద్లో వేస్ట్, డిస్టిక్లలో చాలా మంచిది. వాళ్ళు ఫ్రీ బస్ హైదరాబాద్లో వేస్ట్ సార్. అదే డిస్టిక్లలో ఉంటే వాళ్ళు పంట పొలాలకు 15 వాళ్ళకు ఓకే. కానీ సిటీలో ఉన్న కూడా ఫ్రీ బస్సు, ఆ గవర్నమెంట్ కూడా ఫ్రీ బస్సు, అందరికి ఫ్రీ బస్ అయితే ఏంది సార్? ఇబ్బంది మళ్ళీ. ఇప్పుడు ఫ్రీ బస్ వేసినాక అందరు అక్కడ వెళ్ళిపోతారు. మాకెవరు ఇదే ఓలా ఊబర్, అర్ధ గంటకు 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని ఒక బుకింగ్ రావడం, అలా కాంపిటీషన్. ఇది అసలు ఫ్రీ బస్సు హైదరాబాద్లో వేస్ట్. మీరే ఉంటున్నారు. ఈ ఫ్రీ బస్ చేసినందుకు మీరు ఏదన్నా ఆటో డ్రైవర్లకు కేటాయించండి సార్. మీరే అన్నారు 12,000 ఇస్తారని. ఈ రకంగా ఏదైనా ఒక మంచి స్కీమ్ ఇవ్వండి. కానీ కొన్ని వేల మంది హాస్పిటల్కి హైదరాబాద్కి వస్తున్న ఫ్రీ బస్ వల్ల, లేకుంటే అక్కడే పల్లెటూరులో చచ్చిపోతారు జబ్బులతోని. ఇది ఒక్కసారి ఆలోచించండి. మేము కొన్ని రోజులు బాధపడతాం, మీరు ఏదన్నా మాకు దారి చూపించి ఒక స్కీమ్ ఇస్తే, ఈ ఫ్రీ బస్ వల్ల లాస్ వస్తుందని ఆటో డ్రైవర్లకి మీకు అంత బుర్రకెక్కి మాకు ఏదైనా ఒక స్కీమ్ చూపెట్టండి, ఒక దారి చూపెట్టండి. కానీ ఈ ఫ్రీ బస్ వల్ల పల్లెటూర్లలో ఎంతమంది పేషెంట్లు సిటీకి వచ్చి బతికిపోతున్నారు. ప్రతి హాస్పిటల్లో చూడు, ప్రతి గాంధీలో చూడండి, కొన్ని 100,000 మంది బయట పేషెంట్లు పడిగాపులు కాస్తున్నారు. మరి డబ్బులు లేకుంటే వాళ్ళు హైదరాబాద్కి ఎట్లా వస్తారు? అది చాలా మంచిగా ఉంది హైదరాబాద్ వరకు. మా ప్రధాన డిమాండ్ డిస్టిక్ ఆటోలకు ఆన్లైన్ పర్మిషన్ బంద్ చేయాలి.
వైట్ ప్లేట్ టూ వీలర్కి పర్మిషన్ బంద్ చేయాలి. మినిమం ఛార్జ్ కనీసం తక్కువ 40 రూపాయలు మినిమం చేయాలి. 20 రూపాయలు పర్ కిలో ఎక్స్ట్రా కిలోమీటర్ చెయ్యాలి. ఇది మాకు లెక్కేసి మీరు కరెక్ట్గా మేము కోరినట్టు 40 రూపాయలు మినిమం, 20 రూపాయలు పర్ ఎక్స్ట్రా కిలోమీటర్ ఇవ్వండి. ఆటోలో కూర్చో ఎవరైతే ఈ ఆటో డ్రైవర్స్లు ఏం చెప్తున్నారంటే గత 10-15 సంవత్సరాల నుంచి ఒకటే మినిమం 20 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తుంది. మినిమం 20 రూపాయలు ఉన్న ఛార్జ్ని 40 రూపాయలు చేయాలని చెప్పి ఏదైతే మీటర్ రీడింగ్స్ పెంచాలని చెప్పి ఈ ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. అలాగే ఫ్రీ బస్ వల్ల కొంతమంది ఆటో డ్రైవర్స్కి అన్యాయం జరుగుతుంది. అలాగే కొంతమంది మాత్రం దీన్ని సమర్థిస్తున్నారు, కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇతను ఏం చెప్తున్నా అంటే ఈ ఫ్రీ బస్ వల్ల డిస్టిక్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఏదంటే సమస్య ఉన్నా ఏదైనా హాస్పిటల్కి రావాలన్నా ఇది హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ సిటీలో పెట్టడం వల్ల మేము నష్టపోతున్నాము. మేము ఏదైతే ఫ్రీ బస్ వల్ల మేము కూడా ఆటో ర్యాపిడో ఓలా చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే అతను పర్సంటేజ్ కట్ చేసుకుని 29 రూపీస్ కట్ చేసుకుంటాడు. దీనివల్ల మాకు నష్టం అవుతుంది. మేము కిరాయి ఇంట్లలో ఉండేవాళ్ళం, మా సమస్య చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు, అది కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా మాట్లాడుతారు. ఏదైతే ఫ్రీ బస్ చేశారో దానికి ఆ ఫ్రీ బస్ వల్ల మేము నష్టపోతున్నాం కాబట్టి మాకు కూడా ఏదైనా ఒక దారి చూపిస్తే బాగుంటుందని చెప్పి ఆటో డ్రైవర్లు అయితే చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ప్రజా వెలుగు.